యేసు ప్రభు ఆ యెరూషలేములో అపోస్తులకు చెప్తూ ఉన్నప్పుడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్తూ ఉన్నప్పుడు, మనం కనుక భవిష్యత్తులో పుడతామని తెలిసి మనం చూస్తూ ఉంటే ఈ సందర్భాన్ని మనకు ఎంత భయం అనిపిస్తుంది అంటే, వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి మా భారతదేశానికి రావడం ఎప్పుడు, అందులో వీళ్ళు తెలుగు నేర్చుకొని ఆంధ్రప్రదేశ్కి రావడం ఎప్పుడు, అందులో అన్ని ప్రాంతాలు దాటి మా పల్లెటూరుకి రావడం ఎప్పుడు, ఆ వార్త వినబడేటప్పటికీ నేను అక్కడ ఉండడం ఎప్పుడు, ఇదంతా జరుగుతుందా? సరిగ్గా అది వచ్చే సమయానికి మనం అక్కడ ఉండడం ఏంటి, ఆ పేపర్ మనం తీసుకోవడం ఏంటి, ఆ పేపర్ చదవడం ఏంటి, లేకపోతే ఆ వార్త చెప్తున్నప్పుడు వినడం ఏంటి, ఆ సమయంలో మనకు నమ్మకం రావడం ఏంటి, ఇరుగు పొరుగు వాళ్ళేమో మా ఊరు దాడతారు లేదా అని అనడం ఏంటి, మనకు మాత్రం నమ్మకం రావడం ఏంటి? మన జీవితంలో దేవుడు ఒక కార్యం వెంట ఒకటి జరిగిస్తూ మనల్ని నమ్మించడం ఏంటి? ఇదంతా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మనల్ని. ఎంత అద్భుతమైన విమోచన కార్యము, రక్షణ కార్యము.